హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అల్లు అర్జున్ గారి ఇంటిపై దాడి జరిగింది ఎస్టర్డే, ఎన్వైఓసి. సో వీళ్ళు అంటే మూకుమ్మడిగా వచ్చి దాడి చేయడం జరిగింది. సొంత బిడ్డలని ఇంట్లో నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ దాస విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అంత ఇదిగా ఒక్కసారిగా 6-7 మంది జరిగి ఇన్సిడెంట్ 15 రోజులు అవుతుంది నియర్లీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాని ఆ ఉక్రోషం, ఆ కోపావేశాలు సడన్గా ఈరోజు వచ్చేసి దబ 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 పగలగొట్టేసి అవి వేసేయడం, దాని పట్ల ఏంటో ఇంటెన్షన్ నాకైతే అర్థం కాలేదు. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి? చెప్పాను కదా ఆల్రెడీ, ఇది కేటీఆర్ చేయించాడు అని. కేటీఆర్ చేయించి వీళ్ళనందరిని రెచ్చగొట్టి ఇప్పుడే ఎందుకు చేశాడు అంటే, రేవంత్ రెడ్డి గారు ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిందనుకో, రేవంత్ రెడ్డి గారే చేయించారు అని చెప్పేసి బన్నీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టారనుకో, పెద్ద విధ్వంసం సృష్టించాలి రేవంత్ రెడ్డి గారు వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అని రచించినటువంటి ఒక చండాలమైన ప్లాన్ ఇది. అంతకుమించి ఇంకెంత, ఎందుకంటే అంత ఖాళీగా ఉన్న వాళ్ళే ఇంత ఆలోచిస్తారు. అటు రేవంత్ రెడ్డి గారు బిజీ, అల్లు అర్జున్ గారు బిజీ, వాళ్ళ ఫ్యాన్స్ కూడా బిజీయే, రోజు రోజు ఏం జరుగుతుందా అని. ఇలాంటి టైంలో ఈ చెత్త ఆలోచనలు కాలు చాపుకొని కూర్చున్న వాళ్ళకే వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. ఇక జేఏసీ అని చెప్పి దాన్ని ఓయూ మీదకి నెట్టారు పాపం. ఓయూ వాళ్ళు అంటే దాడి చేస్తే ఓయూ వాళ్ళే చేస్తారా, ఇంకెవరు చేయరా? ఉద్యమం టైంలో కూడా వీళ్ళకి హెల్ప్ చేసింది రేవతి గారు బంధువుల వాళ్ళు కాదు. అబ్బే కాదు, అయితే అసలు వాళ్ళకి సంబంధమే లేదు, ఎక్కడ సంబంధం లేదు. మరి సడన్ గా 15 రోజులు ఇన్సిడెంట్, 15 రోజుల నుంచి వీళ్ళకి తెలీదా ఫారెన్ లో ఉన్నారా? అదే కదా, అందుకని చెప్పేసి వచ్చారు. అండ్ వీళ్ళేంటి, సరే చేసావు, ఇంత తొట్టి కనీసం ఒక 40-50 కిలోల వాటర్ డ్రమ్ అంత వెయిట్ ఉంటుంది. అంత తొట్టిని కింద పడేలాగా నువ్వు రాయితో కొట్టావంటే కనీసం ఇంత రాయి అన్న యూజ్ చేసావు కదా. ఇంత రాయి ఏ మనిషికో ఎక్కడో తగిలి ఉంటే ఏంటి పరిస్థితి? ఎవడైనా కావచ్చు. అల్లు అర్జున్ ఇంటి మీద కేసు, తోటమాలికే తగలొచ్చు, కార్ డ్రైవర్కే తగలొచ్చు, అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్కే తగలొచ్చు. వాళ్ళ మీద దాడులు చేశారు, అది పక్కన పెట్టండి. రాయి విసిరింది మీరు చూసారేమో. ఇంకొక వర్షన్ ఆఫ్ వీడియోలో ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీస్ మీద వీళ్ళు దాడి చేసి కొడుతున్నారు. వీళ్ళు ఆడ చేస్తే భరిస్తారా మరి దాన్ని? వాళ్ళని అసలు ఇప్పుడు మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు నాకు అర్థం. నాకు అదే అంటున్నా నేను. 15 రోజులు అవుతుంటే మీరు కనీసం మీకు తెలుసు కదా, మీరు ఎక్కడో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లేరు కదా, ఇక్కడే కదా ఉన్నారు. ఇప్పుడు ఎంత ఉక్రోషాలు ఎందుకు వచ్చేసి సడన్ గా ఇంటి ముందుకు వచ్చేసి బోర్డులు పెట్టేసి ఇంత పెద్ద ఇష్యూ చేయాలి ఎందుకు అనిపించింది? సో అది కేటీఆర్ఏ చేయించాడు. వీళ్ళని అరెస్ట్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. కానీ వాళ్ళేమో అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఓయూ, జేఏసీ అనే పేర్లు వాడుకున్నారు. అంటే వాళ్ళకి దీనికి సంబంధం లేదా? అస్సలు సంబంధం లేదు. ఓయూ వాళ్ళు అట్లా చేయరు. ఎందుకంటే ఒక మనిషిని కొట్టడమే ఓయూ పని అనుకున్నారా ఏంటి? అది యూనివర్సిటీ, అది ఎక్కడేం జరిగినా వాళ్ళని ఎందుకు నిందిస్తారో తెలియదు. వాళ్ళు ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీ బాగుందా, విద్యార్థులకు చదువు బాగుంటుందా, ఎక్కడన్నా విద్యార్థులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇంతే. ఇంతకు మించి వాళ్ళ ఎక్స్ట్రాలకు పోరు. అలా కావాల్సింది చదువు అండ్ చట్టం న్యాయం ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయా లేవా, అందాల్సినవి టైంకి అందుతున్నాయా లేవా, అంతకు మించి ఇంకేం ఆలోచించరు. ప్రతి రాష్ట్రంలో జరిగే రాజకీయ అంటే ఏదో సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినట్టుగా ప్రతి దాంట్లో వాళ్ళు అస్సలు వెళ్ళిపెట్టారు. అంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ వాళ్ళ పిల్లల్ని ఇంట్లో నుంచి పంపించేసేంత దుర్భరమైన సిచ్యువేషన్ రావడం ఇదే ఫస్ట్ టైం ఇండస్ట్రీలో. ఎవరికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఇండియన్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు బన్నీకి ఏంటి శాపం ఏంటి? అసలు ఇంకా శాపం గీపం లేదు. అమ్మో, దీనికి కూడా ఒక న్యూస్ వైరల్ అయింది మొన్న, నేను చూసా. ఏంటి? గంగమ్మ తల్లి శాపం అంట. షూటింగ్ జరిగే టైం మొత్తం ఈయన అసలు చెప్పులు వేసుకొని చేశాడంట. అందుకని చెప్పేసి గంగమ్మ తల్లి శాపం పెట్టిందంట. దీనికి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్కి లింక్ పెట్టారు. ఎట్లా? అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకుంటే చెప్పులు వేసుకున్నాడు అని చెప్పేసి వైరల్ చేశారు. అవును. సో బన్నీ కూడా ఉగ్ర గంగమ్మ రూపంలో ఉండి చెప్పులు వేసుకున్నందుకే నీకు గతి పట్టింది అని చెప్పేసి ట్రోల్ చేశారంట జనాలు. అంతమించి అవి ఏం ఉండవు. ఏ తల్లి అయినా సరే, అదేంటిది ఏ దేవుడైనా సరే, నువ్వు నాశనం అవ్వాలన్న వాళ్ళకి ఇంకేదో అని కోరుకో. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆనందం సినిమా చూసుంటావు నువ్వు, రాజేంద్ర ప్రసాద్ గారు. నో, ఆకాష్ అండ్ రేఖ, ఆనందం మూవీస్. దాంట్లో అది నాశనం అవ్వాలి, అది నాశనం అయిపోవాలి అని చెప్పేసి వాడు దేవుడి దగ్గర చిట్టి రాసి హుండీలో వేస్తాడు. మా పిల్ల మంచిది అని తెలుసుకున్నాక మళ్ళీ వచ్చి పంతులను అడుగుతాడు. పంతులు గారు నేను ఆ పిల్ల నాశనం అవ్వాలని ఇందులో వేసాను, ఆమెకి నిజంగా ఏమైనా జరుగుద్దా అండి? ఎందుకంటే అక్కడ మార్కులు రావాలన్నోడికి ఫస్ట్ క్లాస్ వచ్చాడు, పెళ్లి జరగాలనుకుంటే జరిగారు, అప్పు తీరాలనుకుంటే తీరింది, ఇది కూడా అవుద్దేమో అని భయపడతాడు. పూజారి ఏం చెప్తాడు, దేవుడు మంచి జరగాలని కోరుకుంటే అవ్వుద్ది, నువ్వు చెడు జరగాలని కోరుకున్నా అవ్వదు అనే ఒక ఇది ఇచ్చాడు.
అంటే సేమ్ అది గంగమ్మ తల్లైనా, సిరిమాను పైడి తల్లైనా, సమ్మక్క సారక్కైనా, ఏ దేవుడైనా సరే అంతే. చెడు జరగాలని కోరుకుంటే జరగదు. శాపాలు గీపాలు ఏం బెటర్, నువ్వు అలా చేసావా ఇలా చేసావా ఇది తప్పు సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారనే వార్తలు అందరూ అంటున్నారు. బట్ కాకపోతే నిన్న బన్నీ ఇంటి మీద దాడి చేస్తుంటే ఫ్యాన్స్ అందరికి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఒక వార్త వినపడుతుంది. 24 గంటలు ఇట్లా ఎవడొచ్చి రాయేస్తాడు అని చూడరు కదా మా వాళ్ళు కూడా. హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఎందుకు అంటే ఎవరైనా వచ్చి పాప పిల్లోడిని ఏమైనా చేస్తారేమో అని, వీళ్ళ స్వలాభం కోసం అట్లా. అండ్ థియేటర్ దగ్గర అసలు ఆ ఇన్సిడెంట్ కూడా బన్నీ ఫ్యాన్స్ ఉంటే అయ్యేది కాదు. అక్కడ ఫ్యాన్స్ లేరని తెలిసే బన్నీ మీద 2 times ఆఫ్ ఇవి వచ్చాయి. థియేటర్ దగ్గర రేవతి, ఇంటి దగ్గర ఈ గొడవ. ఎందుకంటే ఈవెన్ యూసుఫ్పూడి ఈవెంట్ దగ్గర కూడా ఫ్యాన్స్ అందరూ ఇట్లా కౌచర్ లాగా అది ఏం జరగకుండా కాపాడుకున్నారు. ఆ టైంలో ఏమైందంటే 9:30 షో అందరూ చూడాలి కదా. సో ఏ ఫ్యాన్ అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా ఫ్లెక్సీలు కట్టుకునే మూడ్లో, జెండాలు ఎగరేసే మూడ్లో ఉన్నారు. వితౌట్ ఫ్యాన్స్ ఒంటరిగా వస్తున్నాడు అల్లు అర్జున్ అని తెలిసే ఆ ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్ అక్కడ. అండ్ నెక్స్ట్ ఫ్యాన్స్ లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉండడం తెలిసే ఈ ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా ఫ్యాన్స్ ఉంటే అవ్వదు ఇది. సో ఇప్పుడు ఓవరాల్గా మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఏపీకి వెళ్ళిపోయే పరిస్థితి రాబోతుందని అయితే ఒక వార్త నడుస్తుంది. దానికి సంబంధించి వంశీ కూడా మాట్లాడారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఈ నిర్ణయాన్ని నేనైతే స్వాగతిస్తా సీరియస్లీ. దానికి బన్నీయే కారణం అయితే మళ్ళీ అదొక డ్యామేజ్ కదా బన్నీకి. చిచ్చి, బన్నీకి డ్యామేజ్ అనేది ఏమి ఉండదు. ప్రతిదానికి బన్నీ డ్యామేజ్ వదిలేయండి. ఇన్ కేస్ ఇండస్ట్రీ వెళ్తే నేనైతే స్వాగతిస్తాను. రీజన్ కూడా చెప్తున్నా. ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా బిజినెస్ జరుగుతుంది. ట్యాక్స్ మొత్తం తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది. స్టూడియో రెంట్లు మొత్తం తెలంగాణ గవర్నమెంట్కే వెళ్తుంది. ఈ షోస్ గట్రా ఇవన్నీ అన్నపూర్ణ స్టూడియోలు ఇవన్నీ మనం క్యాష్ జబర్దస్త్ ఇవన్నీ చేసుకుంటున్నాము. తెలంగాణ గవర్నమెంట్కి రెంట్స్ వెళ్తున్నాయి, ట్యాక్స్లు వెళ్తున్నాయి, ఇటే వెళ్తున్నాయి. ఆంధ్ర ఏం పాపం చేసింది? వాళ్ళ లొకేషన్స్ వాడుకుంటున్నాం, ఆహ్లాదం కోసం బీచెస్ అన్ని వాడుకుంటున్నాం. అక్కడ కూడా షూటింగ్స్ అవ్వాలి, అక్కడ కూడా మీకు తెలీదు, రాజమండ్రిలో కూడా అప్పట్లో ఇవి అదేంటి జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఇప్పటికీ ఉంది పాపం. టెక్నీషియన్స్ అసోసియేషన్, ఇక్కడ ఉన్న యూనియన్స్ ఆఫీసులు అన్నీ, స్టంట్లు, డబ్బింగ్లు, గిబ్బింగ్లు అన్నీ కూడా ఏపీలో కూడా ఉంటే ఇక్కడ తెలంగాణ సినిమా డెవలప్ అవుతుంది, అటు ఏపీ సినిమా డెవలప్ అవుతుంది. అప్పుడు బోల్డ్ అన్ని తెలుగు సినిమాలు వస్తే అందరికీ పని ఉంటుంది. ఇప్పుడు డాన్సర్ చైతన్య పనులు లేక మేము చనిపోతున్నామని ఉత్తరాలు రాస్తున్నారు చూసాము. పని లేకే కదా మన ఆయన ఎవరు రాకేష్ మాస్టర్ అలా అయ్యాడు. అట్లా పని లేకుండా మేము ఇలా అయ్యామని చాలా మంది ఇంటర్వ్యూలలో కూడా ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఇలా ఉండేవి. అంటే అవకాశాలు ఎక్కువ వస్తాయి, బోలెడ్ అనే సినిమాలు వస్తాయి. మనం ఒకసారి మాట్లాడుకున్నాం, కొన్ని వందల లాడ్జీలు ఇప్పుడు ఇప్పుడు దీన్ని వాళ్ళు అప్పట్లో, ఇప్పుడు మీరు యూట్యూబ్లలో చూస్తే ఆ పిల్లలు ఎవరెవరో ఇది ఆ సినిమాలో చూసిన ఇల్లు, ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశం అని చెప్పి పాత సినిమాలవన్నీ ఇప్పుడు చూపిస్తున్నారు వాళ్ళు. ఈ ఇంట్లో జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇక్కడ వాళ్ళు చెప్పడం, ఇక్కడే హీరో కూర్చునే వాళ్ళు, మేము అందరం మాట్లాడుకున్నాం, మా ఇంటి నుంచే క్యారేజ్ వెళ్ళింది, ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ రావాలి ఆ సిచ్యువేషన్, అప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ కలకలలాడతాయి, ఎక్కువ ప్రొడక్షన్స్ వస్తాయి, ఇంకా పోటీ పెరుగుద్ది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ లాగా తెలుగు ఇండస్ట్రీలోనే 2 ఉంటే పోటీ పెరుగుద్ది, హీరోలకు బోల్డ్ అంత పనులు ఉంటాయి. తెలంగాణ హీరోలు కొత్త వాళ్ళు వస్తారు, ఆంధ్ర హీరోలు కొత్త వాళ్ళు వస్తారు, ఇంకా డెవలప్ అవుతుంది, అవ్వాలి. నేను అదే కోరుకుంటున్నా. 1 కాదు 2 పరిశ్రమ, ఇంకా నువ్వు రాయలసీమలో కూడా పరిశ్రమ పెట్టు, సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ సినిమాలు వస్తాయి, ఎక్కువ రెంట్స్, సినిమా వల్ల లబ్ధి చేకూరుతుంది. అటు ప్రభుత్వాలకు కూడా మంచి గ్రౌండ్ లెవెల్ ఆర్టిస్టులు కూడా డెవలప్ అవుతారు, బాగా అవుతారు. పల్లెటూరు నుంచి వచ్చి ఇంత దూరం రాబలేదు, అక్కడికక్కడే. ఇప్పుడు టీవీ ఛానల్స్ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచే వాళ్ళు 2 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. పేరు మారుతుంది అంటే ఏబీసీ టీవీ ఆంధ్రప్రదేశ్, ఏబీసీ టీవీ తెలంగాణ అని 2 ఇక్కడే ఉంటాయి. అప్పుడు అక్కడ కూడా పరిశ్రమ డెవలప్ అయితే ఏబీసీ తెలంగాణ ఇక్కడ ఉండి ఏబీసీ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉంటే వాళ్ళు బాగుపడతారు. అక్కడ వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. అక్కడ కూడా ఇప్పుడు మనకు సినిమా అంటే సెట్లో మొలలు కొట్టేవాడి దగ్గర నుంచి తాడ్లు బీకేంత వరకు, లైట్లు మోసేవాడు, ప్రొడక్షన్లో వడ్డించేవాడు, ఎంతోమంది పనులు, హీరోయిన్లకి గొడుగు పట్టేవాడు, అసిస్టెంట్లు, డ్రైవర్లు, క్యాబ్స్, అన్నిటికీ ఒక యూనియన్, వాళ్ళకు మళ్ళీ ఒక ఇవన్నీ కూడా అక్కడ డెవలప్ అవుతాయి. బోలెడంతమంది ఎంప్లాయీస్ బయటకు వస్తారు. సో కొత్త పరిశ్రమలు ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా నేను స్వాగతిస్తా, అది మంచిదే. అన్నీ ఇక్కడ నుంచి అక్కడికి పోయారు అనేది కాదు,
ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు అదే అల్లుకి కూడా ఒక స్టూడియో ఉంది, ఇక్కడ ఉంది. అలా రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.